హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీషా వ్లాగ్స్. ఒక మినీ వ్లాగ్ అండి. చాలామంది మిలిటరీ అంటే ఓన్లీ ఆర్మీ అనుకుంటారు. కాదండి, మిలిటరీ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడు కంబైన్డ్గా దాన్ని మిలిటరీ అంటారు. యాక్చువల్గా ఆర్మీ ఏమో ల్యాండ్ మీద పనిచేస్తుంది, నేవీ ఏమో వాటర్లో, ఎయిర్ ఫోర్స్ ఏమో ఎయిర్లో. ఈ మూడు దళాలు వాళ్ళ పనుల్లో సక్సెస్ఫుల్గానే ముందుకు వెళ్తారండి. మూడు రిస్కీ జాబ్సే, ఏది ఈజీ కాదు. ఆర్మీ ల్యాండ్ మీద ఉండి బార్డర్ని సెక్యూర్ చేస్తుంది, నేవీ వాటర్లో ఉండి బార్డర్ని సెక్యూర్ చేస్తుంది, ఎయిర్ ఫోర్స్ గాలిలో ఉండి బార్డర్ని సెక్యూర్ చేస్తుంది. సో చాలామందికి ఈ విషయాలు తెలిసే ఉంటాయి. బట్ చాలామందికి ఈరోజుకి తెలియంది ఏంటంటే మిలిటరీ అనగానే ఓన్లీ ఆర్మీ అనుకుంటారు. కాదండి, ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్. అండ్ నేవీలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఇండియన్ నేవీ అండ్ ఇంకోటి మర్చెంట్ నేవీ. మర్చెంట్ నేవీ అన్నది ఫుల్గా ప్రైవేట్ బేస్ కంపెనీస్ మీద ఆధారపడి ఉంటుంది. దానికి ఇండియన్ నేవీకి సంబంధం లేదు, అది డిఫెన్స్లోకి రాదు. అండ్ ఇండియన్ నేవీ ఇది ఫుల్గా డిఫెన్స్. ఎందుకంటే నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగే క్వశ్చన్, మీ హస్బెండ్ మర్చెంట్ నేవీయా అని. అండ్ కాదు, ఇండియన్ నేవీ అనగానే ఇండియన్ నేవీకి మర్చెంట్ నేవీకి ఏంటి డిఫరెన్స్, రెండు ఒకటే కదా అంటారు. టోటల్గా కాదండి. ఇప్పుడు చెప్పాను కదా, మర్చెంట్ నేవీ అన్నది ప్రైవేట్ బేస్ కంపెనీస్ మీద కాంట్రాక్ట్ బేస్ జాబ్స్ ఉంటాయి. వాళ్ళు 6 months ల్యాండ్ మీద ఉంటారు, 6 months వాటర్లో ఉంటారు. అవి కొన్ని కార్గో షిప్స్ ఉంటాయి, కొన్ని గూడ్స్ షిప్స్ ఉంటాయి. అవి రిలేటెడ్ టు దేర్ జాబ్స్ అన్నమాట. ఆ కంపెనీని బట్టి అవి ఉంటాయి. ఇండియన్ నేవీ అన్నది కంపల్సరీ ఇది సెక్యూరిటీ బోర్డ్ మిలిటరీలోకి సంబంధించింది. మన ఇండియాని బార్డర్ని కాపాడే ఫోర్స్ మాట. ఇది మనం సేఫ్గా ఉన్నాము అంటే బికాస్ ఆఫ్ మిలిటరీ పర్సన్స్ అండ్ పోస్ట్. అంతే. సో ఆ క్లారిటీ ఇస్తున్నాను. అండ్ నేను రేపటి నుండి ఒక చిన్న స్టోరీస్ అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మిస్ అవ్వద్దు. రేపు కానీ మండే నుండి కానీ స్టార్ట్ చేస్తాను. అది ఏంటి అంటే, నేను పెళ్ళయి నేవీలోకి వెళ్ళాక నా లైఫ్లో జరిగిన వింతలు, విడ్డూరాలు అండ్ నేను ఎలా ఫీల్ అయ్యేదాన్ని,